హిందూ నవ్వుతూ మానసిని గట్టిగా హత్తుకొని ఎదురుగా కూర్చుని ఉన్న సూర్యని చూస్తూ ఉంది. కంటి నిండా నీళ్లతో హిందూ వైపు చూశాడు సూర్య. సూర్య కంటిలో నీళ్ళు చూసి తన చూపుతో నీ కంటి నీళ్లు రానియకు అని సూర్యకి చూపుకు చెబుతుంది. తన ప్రమేయం లేకుండానే హిందూ కళ్ళని చూస్తూ రానియను అన్నట్టు రెండు కనురెప్పలు మూసి తెరిచాడు. హిందూ సూర్యని చూసి ఆనందంగా మనసులో వీడు మళ్ళీ పాత ఆదిత్య అయ్యే రోజులు తొందరలోనే వస్తాయనుకుంటాడు చారి. సంధ్యను చూసి ఇప్పుడు నేను సంధ్యతో ఎలా మాట్లాడాలి ఆలోచిస్తూ సంధ్య వైపు చూస్తూ ఉంటాడు ఆకాష్. సంధ్య, హిందూ, ఆదిత్య ఈ రెండు జంటలు ఈరోజు పబ్లో ఎలా ఉన్నా సరే డాన్స్ చేసేలా చేయాలి, కానీ ఎలా అబ్బా అనుకుంటూ ఆలోచిస్తుంటాడు చారి. ఎదురుగా డీజే మ్యూజిక్ బాయ్ని చూసి ఐడియా బాగుంది, సూర్యకి తెలిస్తే పర్వాలేదు, వాడు కోపం నాకు అలవాటే కదా అనుకుంటూ సూర్య ఆకాష్ నేను ఇప్పుడే వస్తానని చెప్పి డీజే మ్యూజిక్ బాయ్ దగ్గరికి వెళ్ళాడు. కాస్త బలం తెచ్చుకొని హిందూ నన్ను కొట్టి పబ్లో పార్టీ చేసుకుంటావా, ఇప్పుడు నేను చేసే పనికి నువ్వు జీవితంలో సూర్య ఫేస్ కూడా చూడనంతగా చేస్తానని పబ్లోకి నెమ్మదిగా అడుగులు వేసి ఎవరికి కనిపించకుండా ఒక మూల చైర్లో కూర్చుంటాడు. ఏమా హిందువులతో వస్తే ఏమా చూడు నాకు ఆ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంది, నిఖిల్ కాలేజ్ ఫ్రెండ్ వెనుక నుంచి సంధ్య తలపట్టుకుని కొట్టి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఉంది. రే నువ్వు ఇంకా మారవా, ఎప్పుడు చూడు నాతోనే ఉంటావు పోరా అంటుంది సంధ్య. అవునే నేను మారలేదు, నువ్వు మారలేదు, నేను ఇద్దరం అబ్బాయిలేం కదా అంటాడు నిఖిల్. ఒరే నువ్వు చాలరా నా పరువు తీయటానికి అంటూ నిఖిల్ జుట్టు పట్టుకొని తిడుతూ ఉంది. హిందూ ఏమో ఇద్దరు నవ్వటం మొదలుపెట్టారు. సంధ్య వైపు చూసి ఏంటి సంధ్య ఆ అబ్బాయితో అంతగా జుట్టు పట్టుకొని మాట్లాడుతూ ఉంది, ఎవరతను? హిందూ ఆకాష్ వైపు చూసి నవ్వుకొని చారి మామయ్య చెప్పింది నిజమే, బండి ట్రాక్ మీదకి వస్తుంది అనుకుంటూ నవ్వుతూ ఉంది హిందూ. ఒసే జుట్టు వదలవే, అసలే నాది అరెకరం ఊడి ఇదిగో చివరికి ఇది మిగిలింది వదలవే అంటుంది నిఖిల్. అంత జుట్టు ఊడే వరకు ఎందుకురా, ఊడటం పెళ్లి చేసుకోవచ్చు కదా, ఈ రోజుల్లో నాకు పిల్లని ఎవరిస్తారే, నువ్వు తిండికి తప్ప దేనికి పనికిరాము అంటాడు నిఖిల్. ఒరే నిన్న ఈ రోజు నా చేతుల్లో అయిపోయావంటూ కొట్టడం స్టార్ట్ చేసింది సంధ్య. హిందూ హేమ ఇద్దరు గట్టిగా నవ్వుతూ ఉన్నారు. చావురా చావు, ఈరోజు ఎంత కష్టపడి అందంగా రెడీ అయితే నన్ను కోతి అంటావా, చావురా అంటూ నిఖిల్ చిత్తకొడుతుంది. నీకు పుణ్యం ఉంటుంది వదలవే అంటూ ఏడుస్తూ హిందూ నువ్వైనా ఆపు హిందూ, ఇది అసలే ఈరోజు నన్ను చంపేసేలా ఉంది. హిందూ నవ్వుతూ ఎందుకురా దాన్ని రెచ్చగొట్టడం, అందంగా మాట్లాడితే అది ఇంత కోపం తెచ్చుకొని కొడుతుందా, నాకేం తెలుసు హిందూ, ఇది మారిందో లేదో తెలుసుకుందామని అలా మాట్లాడాను, కానీ ఇది మారలేదు హిందూ, తర్వాత నిన్ను తిడుతూ కానీ ముందు ఈ రాక్షసుని నన్ను కాపాడు. సంధ్య వదలవే, చూడు ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు, ముందు నువ్వు ఎంజాయ్ చేయి, వీటి సంగతి తర్వాత చూద్దుగాని అంటుంది హిందూ. నిఖిల్ జుట్టు వదిలి పోరా నా మూడంతా పాడు చేసావంటుంది సంధ్య. నవ్వుతూ సరదాగా అన్నానే లైట్ తీసుకో, ఈ డ్రెస్ నిజంగా నీకు చాలా బాగుంది అంటాడు నిఖిల్. ఏంట్రా మళ్ళీ కామెడీ చేస్తున్నావా అంటాడు సంధ్య. అబ్బా లేదే నిజం సరే చెప్పు ఇంకేంటి అని హేమ సంధ్య హిందువులతో మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్. నెమ్మదిగా సూర్య వైపు చూసి సూర్య నేను ఇప్పుడే వస్తానంటుంది ఆకాష్. సూర్య ఎక్కడికి రా ఇప్పుడు, నేను హిందీతో కొంచెం మాట్లాడాలరా, ఇప్పుడే వస్తానంటాడు ఆకాష్. సూర్య కింద నుంచి పై వరకు ఆకాష్ వైపు చూసి ఏంటి సంగతి ఆకాష్, గట్టిగా ఊపిరి పీల్చుకొని నీ దగ్గర దాచేది ఏముంది, నాకు అదిగో హిందూ పక్కన ఉందిగా సంధ్య, తను బాగా నచ్చిందిరా, షాక్ అయ్యి నువ్వు ఇలా మాట్లాడుతుంది అంటాడు సూర్య. నేనే మామ, నువ్వు కూడా ఇలా అంటే ఎలారా, నా ప్రేమ కోసం నేను ఎవరిని హెల్ప్ తీసుకోకుండా సంధ్యని ఎలా పడేయాలో ఆలోచిస్తున్నాను, పర్వాలేదురా ఆల్ ది బెస్ట్ వెళ్ళు మాట్లాడు అంటాడు సూర్య. థ్యాంక్స్ రా, కానీ ఒక మంచి ఐడియా ఇవ్వరా అంటాడు ఆకాష్. సూర్య సీరియస్ లుక్ ఇచ్చి చూస్తాడు. అర్థమైంది, నా పాటలు నేనే పడతానని హిందూ దగ్గరికి వెళ్ళాడు. డీజే బాయ్ థ్యాంక్స్ చెప్పి సూర్య దగ్గరకు వచ్చి నుంచుని రే జ్యూస్ తాగుతావా అంటాడు చారి. వద్దు బాబాయ్ రా నువ్వు ఇలా కూర్చో ముందు అంటాడు సూర్య. అమ్మయ్య వీడికి డౌట్ రాలేదనుకుంటూ సూర్య పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని జ్యూస్ తాగుతాడు. ఆకాష్ రావటం గమనించి సంధ్య హేమ నిఖిల్తో ఇప్పుడే వస్తానని చెప్పి ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఆకాష్ ఇలా వచ్చావు, అది హిందూ నాకు సంధ్య అంటే ఇష్టం, కానీ తన మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ సంధ్య నీకు బెస్ట్ ఫ్రెండ్ నాకు తెలుసు, సో నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయి అంటాడు ఆకాష్. ఆకాష్ ఇది నీ లవ్ మ్యాటర్, నేను హెల్ప్ చేస్తాను కానీ ఇప్పుడు కాదు, నువ్వు నీ ప్రేమతో సంధ్య మనసు గెలుచుకోవాలి, నువ్వు కూడా మీ ఆయనలా హెల్ప్ చేయమంటే ఏదో మాట్లాడుతున్నావు, నా పాటలు నేనే పడతానులే అనుకుంటూ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నవ్వుతూ పక్కకు వచ్చి అరే నా ఫోన్ మర్చిపోయాను ఎక్కడ పెట్టాను అంటుంది హిందూ. ఫోన్ రావడంతో బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సూర్య. హిందూ గుర్తొచ్చింది సంధ్య సంధ్య చెప్పు హిందూ ఏమైంది, నా ఫోన్ నేను బయట సూర్య కార్ దగ్గర వదిలేశాను, నేను ఫోన్ తీసుకొని వస్తాను అంటుంది హిందూ.
సరే హిందూ, నువ్వు తొందరగా రా, మన వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. సరే నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వచ్చింది. సూర్య కారు ఎక్కడా అనుకుంటూ నడుస్తూ ఎదురుగా ఉన్న సూర్య కారు మీద ఉన్న తన ఫోన్ తీసుకుని, నా యాపిల్ ఫోన్, సారీ బంగారం, నిన్ను మర్చిపోయి లోపలికి వెళ్ళాను. పక్కనే ఫోన్ మాట్లాడి కట్ చేసి హిందూని చూస్తాడు సూర్య. ఫోన్ పెట్టుకొని, సారీ, నిన్నెంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఈరోజు నిన్ను ఇలా మర్చిపోయానో నాకే తెలీదు. ఏం చేయను నీకు తెలుసు కదా. సూర్య దగ్గరగా ఉంటే నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. కానీ ఎంత కాదన్నా సూర్య నా భర్త. కానీ తనకు అంత కోపం ఎందుకో. ఏం చేద్దాం, సగమైతే ఈరోజు తన మనసులో బాధ తెలిసింది. సరే పద లోపలికి వెళ్దాం అని తన యాపిల్ ఫోన్కి గట్టిగా ముద్దు పెట్టి లోపలికి వెళ్దామా అనగానే తన పెదవి దగ్గర గాయం కదిలి హిందూ చిన్నగా అమ్మ అనుకుంటూ కారుకున్న మిర్రర్లో చూసుకొని, అరే రక్తం వస్తుందని తన చేత్తో ఉన్న హ్యాండ్ కర్చీఫ్తో రక్తం క్లీన్ చేస్తూ మరొక చేత్తో తన పెదవి పట్టుకుంది. హిందూ వైపు చూస్తూ హిందూ ఎర్రని పెదవులు చూస్తూ ఉంటాడు సూర్య. ఎంతో తెలివైన హిందూ యాపిల్ ఫోన్ అంత ఇష్టంగా జాగ్రత్తగా చూసుకోవటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఫోన్ కోసం ముందు ముందు మీకే అర్థమవుతుంది. క్లీన్ చేసుకొని తన ఫోన్ తీసుకొని లోపలికి వెళ్దాం బంగారం, లోపల మన సూర్య ఉన్నాడని హిందూ ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్తుంది హిందూ మాటలు వినగానే తనకు వెంటనే కోమలు గుర్తొచ్చింది. కాసేపు మౌనంగా ఉండి లోపలికి వచ్చాడు సూర్య. రే ఏమైందిరా, ఈ లోకంలో ఉన్న బాధ అంతా నీ ఫేస్లో ఉంది అంటాడు చారి. బాబాయ్, అదే సంధి కోసం తనకి నా లవ్ ప్రపోజ్ చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అంటాడు ఆకాష్. ఏమో అనుకున్నా, నువ్వు కూడా బాధ అతిథిలా రొమాంటిక్ అయ్యి ఎలా ఉన్నావు అంటాడు చారి. అబ్బా బాబాయ్, ఇప్పుడు నువ్వు నాకేదో ఐడియా చెప్పు అంటాడు ఆకాష్. చెప్పడం ఎందుకురా, ఈరోజు నువ్వు నేను చేసే పనికి చాలా సంతోషం కోయి డాన్స్లు వేస్తావు అంటాడు చారి. ఏంటో ముందు చెప్పు బాబాయ్, ఒక 2 నిమిషాలు ఆగు, నీకే అర్థమవుతుంది అంటాడు చారి. ఏంటో నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదంటాడు ఆకాష్. చారి నవ్వుకొని హిందూ సూర్య ఇద్దరు లోపలికి రావడం చూసి డీజే మ్యూజిక్ బాయ్ ఏదో సైకి చేశాడు. అంతే, ఒకసారి లైట్లన్నీ ఆఫ్ అయ్యాయి. హిందూ, ఇదేంటి సడన్గా వస్తాయి పిచ్చిదానా, ఇప్పుడు ఒక ఫోకస్ లైట్ ఇద్దరు ఫేస్ల మీద ఆగుతుంది. అది ఒక అబ్బాయి మీద, ఒక అమ్మాయి మీద. వాళ్ళిద్దరు అదిగో అక్కడ ఉన్న స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ చేయాలంటుంది సంధ్య. హిందూ షాక్ అయ్యి, ఏంటి నువ్వు చెప్పేది? అమ్మ తల్లి, ఎప్పుడు చూడు మాట్లాడితే గుడిలు గోపురాలు అంటూ తిరగటం తప్ప ఏం తెలీదు. కాస్త లైఫ్ని ఎంజాయ్ చేయవే. ఆయన ఇప్పుడు ఆ లైట్ నీ మీద నా మీద పడే సీన్ లేదులే, కానీ ముందు పార్టీ ఎంజాయ్ చేయరా, కూర్చొని డాన్స్ చేయి, ఎంజాయ్ చేద్దాం. నవ్వుతూ సంధ్య పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంది హిందూ. ఇదేంటి ఇప్పుడు ఎలా అయింది, నేను సంధ్యతో ఎలా మాట్లాడాలంటాడు ఆకాష్. చారి పక్కన కూర్చొని, ఏంటి లైట్లు ఆఫ్ చేశారా అంటాడు సూర్య. ఏమోరా నాకేం తెలుసు, ఏదో కపుల్ డాన్స్ అంటాడు చారి. సూర్య ఏంటో ఈ డాన్స్లు అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటాడు. ఫోకస్ లైట్ తిరగటం స్టార్ట్ అయింది. అందరూ ఎవరి మీద పడుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫోకస్ లైట్ ఆకాష్ వేష్ మీద పడింది. ఆకాష్ షాక్ చూస్తూ ఉంటాడు. అందరూ ఓ అంటూ అరుస్తూ చప్పట్లు కొట్టారు. చారి నవ్వాపుకుంటూ ఆకాష్ వైపు చూసి, వెళ్ళురా బాబాయ్, ఇది అన్యాయం, హెల్ప్ చేయని అడిగానా, నన్ను ఇలా బుక్ చేస్తావా? నీకు అసలు కొంచెం కూడా నా మీద జాలి లేదా? ఫస్ట్ నువ్వు స్టేజ్ ఎక్కరా, నీకే అర్థమవుతుంది అంటాడు చారి. తప్పక స్టేజ్ మీదకి వచ్చి నుంచుని చుట్టూ చూస్తాడు ఆకాష్. ఆకాష్ వేషం చూసి చిన్నగా నవ్వుతూ, ఆకాశం చూసి మనసులో చాలా రోజుల తర్వాత నీ డ్యాన్స్ చూస్తున్నా అనుకుంటాడు సూర్య. ఫోకస్లో తిరగటం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి సంధ్య వైపు పడింది. సంధ్య జ్యూస్ తాగుతూ ఉన్న సంధ్య ఫోకస్ లైట్ పడగానే పొలమారి దిక్కులు చూసింది. నిఖిల్ సంధ్య పక్కన కూర్చొని పగలబడి నవ్వుతూ, ఒసై ఈరోజు జోక్ ఆఫ్ ద డే అంటే నువ్వు డాన్స్ చేయటం అంటే గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. సంధ్య వైపు చూసి షాక్ అవుతుంది హిందూ. సంధ్య షాక్లో ఉంది. నిఖిల్ మాటలకి లోకంలోకి వచ్చి స్టేజ్ మీద ఉన్న ఆకాశం చూసి, అమ్మయ్య పర్వాలేదు, ఆకాష్తో డాన్స్ మేనేజ్ చేయగలను అంటుంది. భయపడకు సంధ్య, ఆకాష్ కదా, వెళ్ళు, పైగా ఆకాష్ కోసం మనకు తెలుసు అంటుంది హిందూ. ఫోకస్ లైట్ సంధ్య వైపు పడగానే మనసులో పోయి డాన్స్ వేసుకొని, బాబాయ్ నువ్వు సూపర్ అనుకుంటూ సంధ్య వైపు చూస్తూ ఉంటాడు ఆకాష్. నవ్వుతూ స్టేజ్ మీదకి వచ్చింది సంధ్య. నవ్వుతూ చుట్టూ అందరు ఉన్నారని మర్చిపోయి సంధ్య దగ్గరికి వెళ్ళి చెయ్యి అందించాడు ఆకాష్. సంధ్య ఏంటి ఎప్పుడు నన్ను చూసినా ఏదోటి అంటాడు, అలాంటి ఆకాష్ ఈరోజు నవ్వుతూ నాకు చెయ్యి అందించడం కొత్తగా, ఏంటి నవ్వుతూ నా వైపు చూస్తున్నాడు, పార్టీ కదా, అందరూ ఉన్నారు కదా, అందుకే నా ఇంత ఓవర్ చేస్తున్నాడు అనుకుంటూ నవ్వుతూ ఆకాష్కి చెయ్యి అందించింది. సంధ్య ఆకాష్కి చెయ్యి అందించగానే లవ్ సాంగ్ ప్లే అవుతుంది. మదిలో కదిలే వలపుల మెలక, నాలో ప్రాణం నీవే కదా, ఆ సాంగ్ వస్తుంది. సంధ్య చేతిని పట్టుకుని డాన్స్ చేయటం మొదలుపెట్టాడు. ఆ సాంగ్లో లీనమైపోయి సంధ్య ఏదేదో పాడుతూ నా మీదే వాళ్తూ హద్దుల్ని దాటుతూ మాయమై చేయకే అని పాడుతుంది. సంధ్య ఆకాష్లో అంతలా సాంగ్లో లీనమైపోయి డాన్స్ చేయటం చూసి సూపర్ అనుకుంటూ హైఫై ఇచ్చింది హిందూ. ఇద్దరు జంట చాలా బాగుంది ఆ మనసులో అనుకుని
చప్పట్లు కొడుతూ ఉన్నాడు సూర్య. అందరూ సంధ్య ఆకాష్ ఇద్దరిని చూసి అరుస్తూ గోల చేశారు. సంధ్య ఆకాష్ ఇద్దరూ డాన్స్ చేసి కిందకు వచ్చారు. ఏదో లోకంలో ఉన్నట్టు ఎవరిని పట్టించుకోకుండా హిందూ పక్కన కూర్చొని కామ్గా ఆకాష్ వైపు చూస్తుంది సంధ్య. సూర్య పక్కన కూర్చొని సంధ్య వైపు చేస్తూ ఉన్నాడు ఆకాష్. మీ చూపుల తర్వాత మళ్ళీ ఫోకస్ లైట్ తిరగటం స్టార్ట్ అయింది. చూద్దాం ఈసారి ఎవరికి వస్తుందో అంటాడు ఆకాష్తో. ఫోకస్ లైట్ తిరగటం స్టార్ట్ అయింది. ఈసారి అమ్మాయి ఇలా రాకుమారుడు హ్యాండ్సమ్ బాయ్ సూర్య మీద పడింది. సూర్య షాక్ అవుతాడు. సూర్య ఫేస్ని చూసి ఆనందంతో ఈరోజు సూర్య డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు హిందూ మనసులో అనుకుంది. అందరూ సూర్య సూర్య అంటూ కేకలేశారు. సూర్య భుజంపై చేయి వేసి వాళ్ళ ప్రేమ కోసమైనా కాదనకు, వెళ్ళురా అంటాడు చారి. సూర్య వెళ్ళురా, ఇప్పుడు నువ్వు పార్టీకి వచ్చింది వాళ్ళ కోసమే కదా, వెళ్ళు సూర్య అంటాడు ఆకాష్. లేని ఆనందాన్ని ఫేస్ మీద తెచ్చుకొని స్టేజ్ మీదకి వచ్చి నుంచుని ఉన్నాడు సూర్య. ఈసారి ఫోకస్ లైట్ తిరగడం స్టార్ట్ అయింది. హిందూ ఫేస్ మీద పడింది. అంతే, మైండ్ బ్లాక్ అయింది హిందూకి. చారి ఆనందంగా నవ్వుతూ సూర్య వైపు చూసి, దేవుడా వాడి కోపం రాకుండా నువ్వే కూల్చేయి అనుకుంటూ ఉన్నాడు. అందరూ హిందూ కమాన్ వెళ్ళు అంటూ అరుస్తూ గోల్ చేస్తున్నారు. వెళ్ళు హిందూ, మీ ఆయనతోనే కదా డాన్స్ చేసేది, మళ్ళీ ఇటువంటి మూమెంట్ మళ్ళీ రమ్మన్న లైఫ్లో రాదు, వెళ్ళు హిందూ అంటుంది హేమ. హిందూ కామెడీ పీస్. సంధ్య వేసింది అలాంటిది నువ్వు వేసావంటే మన పార్టీ ఈరోజు హై లెవెల్లో ఉంటుంది, వెళ్ళు హిందూ అంటాడు నిఖిల్. సంధ్య ఒరే సన్నాసి. సూర్య ఫేస్ని చూస్తూ స్టేజ్ మీదకి వచ్చింది హిందూ. ఇంతలో సాంగ్ మొదలైంది. నీ కళ్ళను పెట్టుకు వదలని చూడే నా కళ్ళు అని, ఆ చూపులో నల్ల తక్కువ కళ్ళకు దయలేదా అసలు అంటూ సాంగ్లో కళ్ళు అనే మాట విని హిందూ కళ్ళ వైపు చూస్తూ కోమల్ గుర్తొచ్చింది. నెమ్మదిగా హిందూ దగ్గరికి వెళ్ళి హిందూ చేతిని పట్టుకుని హిందూ కళ్ళని చూస్తూ సాంగ్లో లీనమైపోయాడు సూర్య. సూర్య తన చేతిని పట్టుకుని ఉండటంలో షాక్ అవుతుంది హిందూ. అందరూ సూర్య హిందూ చేతిని పెట్టుకోగానే విజిలేశారు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కాటుకు కళ్ళలా నా కళ్ళలు అనని సూర్య ఆ లైన్ రాగానే ఒక అడుగు ముందుకేసి హిందూ ఫేస్ దగ్గరికి తీసుకుని లైన్ పాడుతూ హిందూ కళ్ళని చూస్తూ మళ్ళీ హిందూ చేతిని పెట్టుకుని ఫోర్స్గా తన వైపుకి లాగాడు. హిందూ షాక్ అయ్యి సూర్యని అంత దగ్గరగా రావటం, పాట పాడటం, తన గుండె చప్పుడు వేగం పెరగటం అంతా క్షణకాలంలో జరిగింది. అప్పుడు హిందూ జుట్టు కుర్రలు సూర్య ఫేస్ తాగగానే హిందూ నెమ్మదిగా కుర్రలను వెనక్కి నెడుతూ సూర్య వైపు చూసింది. నా ఊపిరి గాలికి ఉయ్యాలొగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చావంటే సూర్య పాడటం అంతా వింతగా చూస్తుంది. సూర్యని చూస్తూ చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఎందుకు తెలియడం లేదు. సూర్య సామజగరం నిన్ను చూసి ఆగగలనా? ఆ లైన్కి సూర్య హిందూ నడుమును నెమ్మదిగా పట్టుకొని ఫోర్స్గా తన వైపుకి లాగుతాడు. గుండె వేగం పెరిగి సూర్యని గట్టిగా హత్తుకొని సూర్యని 2 చేతులతో చుట్టేసింది హిందూ. నెమ్మదిగా హిందూని ఫేస్ని చేతిలో తీసుకొని తన బుగ్గలని చేతితో తడివి హిందూ వెనక నుండి నుంచొని హిందూ మెడ దగ్గర తన ఫేస్ని పెట్టి తన చేతిని హిందూ నడుము దగ్గర వేసి 2 చేతితో హిందూ చేయి పట్టుకుని ఇలా సాంగ్ పాడాడు. విసిరిన పింజమా వీరుల ప్రపంచమా. సూర్య పాడగానే నడుము దగ్గర ఉన్న సూర్య చేతిని గట్టిగా పట్టుకొని సూర్య వైపు తిరిగింది. హిందూని ఎత్తుకుని హిందూ వైపు చూస్తూ ఇలా పాడాడు. అరే ఆ గాలే తగిలిన నీడే తరిమిన ఎంతో బతిమాలితే ఇంతేనా అంగన మదిని మీటుతూ మధురమైన మనవి వినుమా. పాడుతూ హిందూని కిందికి దించి హిందూని గట్టిగా ఆక్ చేసుకున్నాడు. సూర్యని గట్టిగా ఆక్ చేసుకుంది హిందూ. అప్పుడు సామజవరగమన నేను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగువా. ఆ లైన్ వచ్చింది. అందరూ సూర్య హిందువులను చూసి ఆశ్చర్యంగా సైలెంట్గా ఉన్నారు. చారి కంటతడితో అలానే ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. పబ్బంతా సైలెంట్గా ఉంది. పాత ఆదిత్య నాకు గుర్తొచ్చాడు బాబాయ్ అంటూ నుంచుని విజిలేశాడు. ఎంత విజిల్ వేశాడంటే పబ్బంతా మారుమోగిలా. అందరూ ఈ లోకంలోకి వచ్చి అరుస్తూ గోల చేసి చప్పట్లు కొట్టారు. సూర్య హిందూ ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఇద్దరు దూరం జరిగారు. కానీ సూర్య షర్ట్ బటన్కి హిందూ పసుపు తాడు తగులుతూ ఉంది. అంతే, బయట వాతావరణం సడన్గా మారింది. ఉరుముల మెరుపులతో కూడిన వాన చినుకులు పడుతున్నాయి. సూర్య దగ్గరికి వచ్చి సూర్యని చూస్తూ పసుపు తాడుని తీస్తూ ఉంది. ఎవరికో ఫోన్ చేసి హిందూ సూర్యని చూసి కోపంతో రగిలిపోతుంటాడు రాజేష్. గుడిలో ఉన్న సాధువు కళ్ళు తెరిచి ఇప్పుడే అసలు కథ మొదలైంది. పరమేశ్వరాన్ని మహిమ పొందిన హిందూని నువ్వు కాపాడు, నువ్వు రాసిన విధిరాతని ఎవరు మార్చలేరు అనుకుంటూ ఉన్నాడు. హిందూ వైపు చూసి ఈరోజు నేను ఎవరు కాపాడలేరు హిందూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఉంది.